యుద్ధం యుద్ధం మరింత ఉధృతమైంది. మన దేశం మీద కూడా చాలా ప్రభావం పడుతున్నది. ముఖ్యంగా నిర్మాణ రంగం మీద చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతున్నదట. 20 to 50% దాకా గృహ నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందట. సో దానివల్ల ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఆగమైపోయి ఉన్నది రాష్ట్రంలో. ఈ హైడ్రా దెబ్బ, ఆ దెబ్బ, ఈ దెబ్బతోటి జనం దగ్గర పైసలు లేవు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ రేట్లు పెరిగితే మళ్ళీ కస్టమర్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకా రేటు పెరుగుతుంది. అది ఇప్పటికే అనుకున్న దానికంటే 10 times 20, 30 times రేట్లు పెంచి కూర్చున్నారు. లాస్ట్ 10 yearsలో జరిగిన వ్యవహారం ఏంటంటే సామాన్యుడికి ఇండ్లు అందనంత ఎత్తులో ఉన్నాయి కొనుక్కోవడానికి. హైదరాబాద్లో అయితే అసలు అవకాశమే లేదు అసలు. సో ఇప్పుడు ఈ రేట్లు మళ్ళీ పెరిగితే ఇంకా కొనడానికి అవకాశం ఉంది. ఇంకా రియల్ ఎస్టేట్ మరింత దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. వాళ్ళు అక్కడ రాసి చూడండి. నిర్మాణ రంగం పైన యుద్ధ భారం. 20 నుంచి 50% దాకా పెరిగిన గృహ నిర్మాణ సామాగ్రి ధరలు. రంగులు, సిమెంటు, స్టీల్ వస్తువుల ధరల్లో పెరుగుదల. 30% దాకా పెరిగిన టైల్స్, శానిటరీ వేర్ రేట్లట. యూపీవీసీ ధరల మీద కూడా ప్రభావం పడుతున్నదట. మూతబడ్డ మోర్బీ సిరామిక్ పరిశ్రమ, పెరిగిపోయిన గృహ నిర్మాణ బడ్జెట్. చూడండి ఎంత దారుణంగా ఉందో. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం నిర్మాణ రంగాన్ని కూడా కుదేలు చేస్తున్నది. గృహ నిర్మాణ సామాగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రంగులు, స్టీల్, సిమెంట్, ప్లాస్టిక్, శానిటరీ వేర్, టైల్స్ తదితర వస్తువుల ధరలు 10 రోజుల వ్యవధిలోనే 20 నుంచి 50% మేర పెరిగిపోయినాయి. దీంతో నిర్మాణ రంగం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, బిల్డర్లు హడలెత్తిపోతున్నారు. ముడి చమురు సరఫరాలో అంతరాయం రంగుల పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఈ రంగుల తయారీకి వినియోగించే ముడి సరుకుల్లో ఈ ముడి చమురు అత్యంత ముఖ్యమైనది కావడమే ఇందుకు కారణం. గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఈ రంగుల తయారీ భారంగా మారిందని ఆ రంగానికి చెందిన వారు వాపోతున్నారు. రంగు గోడకు అతుక్కుపోయేలా చేయడంలో బైండర్లు, రిజిన్స్ అత్యంత ముఖ్యమైనవి. యాక్రిలిక్, ఎపోక్సీ, పాలియురేథిన్ వంటి రసాయనాలతో ఈ బైండర్లను తయారు చేస్తారు. రంగునిచ్చే పదార్థంలో అత్యంత కీలకమైంది పిగ్మెంట్. ఇందులో టైటానియం డయాక్సైడ్ ఉంటుంది. తెలుపు రంగు కోసం వాడే అత్యంత ముఖ్యమైన రసాయనం. అలాగే ఐరన్ ఆక్సైడ్ను ఎరుపు, పసుపు, గోధుమ రంగు కోసం వినియోగిస్తారు. జింక్ ఆక్సైడ్ను రంగు పాడవకుండా వాడతారు. తయారైన రంగులు ద్రవరూపంలో ఉండేందుకు వాడే సాల్వెంట్లను గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. గోడలకు బూజు పట్టకుండా చేసే యాంటీ ఫంగల్ ఏజెంట్స్, గోడకు వేసిన రంగు తర్వాత ఆరిపోయేలా చేసే డ్రయర్స్, అన్నీ ఇది అది అని కాదు, దానికి సంబంధించిన మొత్తం అంతా ఆ రసాయనాలు గల్ఫ్ నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. చిక్కదనం కోసం వాడే థిక్నర్స్, ఇలాంటి వాటిల్లో పెట్రోలియం అనుబంధ రసాయనాల నుంచి తయారు చేసేవి 70% ఉన్నాయట. ఆయా రసాయనాల ధరలు పెరగడంతో రంగుల ధరలను కూడా పెంచేస్తున్నారు. మినరల్ టర్బైటన్ ఆయిల్ లీటర్లో గతంలో 90 రూపాయలు ఉందట, ఇప్పుడు అది 135 రూపాయలకు విక్రయిస్తున్నారట. సాధారణంగా వినియోగించే రంగుల ధరలు కూడా 15 నుంచి 20% దాకా పెరిగినాయట. ఇక ప్లంబింగ్కి సంబంధించి పీవీసీ పైపులు, ఇతరత్ర వస్తువుల ధరలు కూడా 30% పెరిగినాయట. ఇండ్లు కట్టాలంటే సినిమానే ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ఇగో నిర్మాణ రంగంలో కీలకమైన స్టీల్ ధరలు కూడా టన్నుకు 18% పెరిగినాయట. స్టీల్ అత్యంత ముఖ్యమైనది కదా. కొన్ని బ్రాండెడ్ స్టీల్ సంస్థలు టన్ను ధరను 25% దాకా పెంచినాయట. ఇక సిమెంట్ ధరలు బస్తాకు 50 వరకు పెంచిండ్రు. మరోపక్క టైల్స్, శానిటరీ వేర్స్ తయారీకి వాడే ప్రొపేన్ గ్యాస్ సరఫరా తగ్గడంతో ఈ శానిటరీ వేర్ ధరలు కూడా రకాన్ని బట్టి 8 నుంచి 12% వరకు పెరిగినాయట. సిమెంట్తో పాటు ఇసుక, ఇటుక ధరలు కూడా పెంచినట. వాహనాలకు డీజిల్, పెట్రోల్ దొరకడం లేదనే సాకుతో రవాణా ఛార్జీల రూపంలో అదనపు భారాన్ని మోపుతున్నారు. మొన్నటి వరకు ఉన్న 8 రూపాయలు ఉన్న ఇటుక ప్రస్తుతం 10 నుంచి 12 రూపాయలకు అమ్ముతున్నారట. 8 రూపాయలు ఇటుకుంటే ఇప్పుడు 10-12 రూపాయలు అమ్ముతున్నారట. కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేదు, పెట్రోల్ దొరకలేదు, ఆడ ఈడ ఏదో రకరకాలుగా చెప్తున్నారట. ఇప్పుడు ఇంత ఉంటే ఇంత చేస్తున్నారు. ఇప్పుడు సమస్య స్టార్ట్ అయింది వాస్తవమే, కానీ ఆ సమస్య నుంచి ఇమీడియట్గా రేట్లు పెంచాల్సిన అవసరం లేకపోయినా సందట్లో సడేమియా దొరికింది కదా అవకాశం, చెప్పొచ్చు ఆడ యుద్ధం అవుతుంది, ఇటు దొరకలేవు, కథం పెంచుది, ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. ఇగో యూపీవీసీ ధరలు కూడా 10% దాకా పెరిగినాయట. పెట్రోలియం ఉత్పత్తుల నుంచి వచ్చే ఈ పీవీసీ రెజిన్ను యూపీవీసీ తయారీకి ముడిసరుకుగా వాడతారట. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినాయి. ఫలితంగా ఈ రెజిన్ ధరలు కూడా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. ఇక దేశ అవసరాలకు కావలసిన పీవీసీ కోసం ఎక్కువగా ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉందని, దీంతో దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు వంటి వాటి ధరలు కూడా పెంచారని విక్రేతలు చెబుతున్నారు. విండో ఫ్రేమ్ కోసం వినియోగించే అల్యూమినియం, గ్లాస్ ప్యానెల్ ధరలు కూడా పెరిగినాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా ఉండే హైదరాబాద్ లాంటి చోట్ల ఈ ధరల పెరుగుదల వల్ల ప్రాజెక్టు బడ్జెట్ 10 నుంచి 15% వరకు పెరిగినట్లు బిల్డర్లు వాపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, రేట్లు పెంచుతారు. రేట్లు పెంచితే కస్టమర్ కొనాలి కదా, ఇప్పటికే సస్తున్నారు. కొనక అట్లా అసలు పడేసి చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి అమ్మకానికి రెడీగా ఉన్నాయి కానీ ఒడుగొంటలేడు. ఇగో భారతదేశ సిరామిక్ రాజధాని అయిన గుజరాత్లోని మోర్చి పారిశ్రామిక నగరం పశ్చిమాసియాలోని పరిస్థితుల వల్ల కొద్ది రోజులుగా వెలవెలబోతున్నది. దేశవ్యాప్తంగా వినియోగించే సిరామిక్ ఉత్పత్తుల్లో 90% ఈ మోర్బీలోని పరిశ్రమల్లోనే తయారవుతాయట. మోర్బీలో ఉత్పత్తి అయ్యే టైల్స్ 150 దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయట. తెలుగు రాష్ట్రాల్లో కూడా మోర్బీ టైల్స్ అమ్మకాలే అధికంగా ఉంటాయి. చైనా తర్వాత రెండో అతిపెద్ద సిరామిక్ క్లస్టర్ మోర్బీలోనే ఉన్నది. వీటితో పాటు గడియారాల తయారీకి ప్రాంతం ప్రసిద్ధి. టైల్స్ ప్యాకేజీకి అవసరమైన కొరగేటెడ్ బాక్సుల తయారీ పరిశ్రమలు కూడా అధికంగా ఉన్నాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత వల్ల ఈ సిరామిక్ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. 800కు పైగా సిరామిక్ పరిశ్రమలున్న మోర్బీలో టైల్స్ తయారీకి అవసరమైన సహజవాయువు లభ్యం కాకపోవడంతో సుమారు 450కి పైగా పరిశ్రమలు మూతపడ్డాయట. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రొపేన్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మోర్బీలో ప్రొపేన్ గ్యాస్పై ఆధారపడ్డ 250కి పైన పరిశ్రమలు మూతపడ్డాయి. మోర్బీలోని పరిశ్రమల్లో రోజుకి సగటున 55 లక్షల క్యూబిక్ మీటర్ల ప్రొపేన్ గ్యాస్ను వినియోగిస్తారట. సుమారు 500 యూనిట్లు దీనిపై ఆధారపడి పనిచేస్తాయి. అంటే 500 యూనిట్లని 500 కంపెనీలు అని అంటారు. పైప్ లైన్ ద్వారా వచ్చే సహజ వాయువు రోజు సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల వినియోగం ఉంటుంది. పరిశ్రమ సజావుగా సాగాలంటే రోజుకు సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి తీవ్రతను అధిగమించేందుకు మోర్బీ సిరామిక్ తయారీదారుల సంఘం ఏప్రిల్ 15 వరకు పరిశ్రమలు మూసేయాలని నిర్ణయించిందట. డిసైడ్ అయిపోయారు. మోర్బీలోని సిరామిక్ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 10 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో 70% మంది బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. ప్రస్తుతం పనులు లేకపోవడంతో ఆయా కార్మికులంతా స్వగ్రామాలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడ్డది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సిరామిక్ వ్యాపారులు, డీలర్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న స్టాక్ ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్రమైతే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. కానీ ఆ యుద్ధం ఆగుతలేదు. నిన్న ఇంకా భయంకరమైన యుద్ధం జరిగింది. ఎంత దారుణంగా ఉన్నది. అసలు ఈ సమయంలో మనం ఇల్లు కొనలేము. ఇక